శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవాలయంలో ఒక మొసలి దూరుతుంది అన్నారు ఒక దగ్గర. ఇంకొక దగ్గర శ్రీశైలంలో పొగమంటలెగిసేను అన్నాడు. శ్రీశైల పాతాల గంగలో పొగమంటలెగిసేను అన్నాడు. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. కరెంటు కోసం మొన్నటిదాకా మాకు కరెంటు మీకు కరెంటు అని జగన్ ఉన్నప్పుడు చాలా కుట్రలు మధ్యలో జరిగినాయి, ఏదో ఒప్పందాలు జరిగినాయి, దాని విషయం జరిగింది. రేపు రాబోయే కాలం ఇంకా అవి తీవ్రతరం కూడా కావచ్చు అని ఒక అర్థము. రెండో అర్థం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో మనం మొసలి అన్నాం, మొసళ్ళు కూడా అన్నాం, మనం ముసల్మాన్లు కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మధ్య శ్రీశైల దేవస్థానంలో ఒక మసీద్ దగ్గర మొల్లా మసీదే పూజారిగా ఉంటే దేవాలయంలో ఎవరు ఉండాలి? ఒక హిందూ ధర్మ పూజారి. దాన్ని ఆఫీసర్ ఎవరు ఉండాలి? వారే ఉండాలి. ఆ సేవకులు ఎవరు ఉండాలి? హిందువులే ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఒక హిందూ అమ్మాయిని చెరబట్టి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని ఆ దేవాలయంలో పనిచేసేటువంటి పూజారి యొక్క కూతుర్ని లవ్ జిహాద్ పేరు మీద పెళ్లి చేసుకొని అక్కడే కూర్చుండి అక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కాంటాక్ట్లో తక్కువ రేటుకు ఎక్కువ చేసి చూపించి హిందువులు కొబ్బరికాయలు అమ్ముకునేటువంటి హిందువులకు వాళ్ళే రెంట్కి ఇచ్చి ఈరోజు కార్యక్రమాలు నడిపిస్తూ అక్కడ చలామణి జరుగుతుంది శ్రీశైలంలో. మరి ఎండోమెంటల్ డిపార్ట్మెంటు అక్కడ ఏం చేస్తుంది అని ప్రజలు అడుగుతున్నారు. కానీ ఈఓకి వచ్చే జీతం ఈఓకి వస్తుంది, పీఓకి వచ్చే జీతం పీఓకి వస్తుంది, పిఆర్ఓకి వస్తుంది పిఆర్ఓకి వస్తుంది, పంతులు వచ్చింది పంతులకు వస్తుంది. ఈ మధ్య ప్రసాదంలో చికెన్ బొక్కలు మటన్ బొక్కలు వస్తే కూడా దాన్ని వీడియోలో పెట్టి అల్జల్ చేశారే తప్ప దానికి కారకులైనటువంటి ఎవడెవడిని అందరినీ వాళ్ళకి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచన ఎంతమంది చేశారు? అంటే ఎక్కడెక్కడ ఇవి జరుగుతాయో హిందూ సంఘాలు వెళ్ళి దాంతో యుద్ధం చేయాలి. ఎందుకు? హిందూ సంఘాలకు ఇదే పని పొద్దుంతా, ఇది ఇంకేం పని లేదా? ఏం వాళ్ళకి పిల్లలు ఏముండవా? మాట్లాడితే ఏదో ఒకటి వచ్చి దానికో ఎగరాలి, ధర్నా చేయాలి. సమయం ఎక్కడిది? అంటే స్వతంత్ర భారతదేశంలో 85% ఉన్న హిందువులు ఈరోజు కలుషిత వాతావరణాన్ని తేవడానికి వెళ్తూ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అంటువ్యాధి రోగాలు ఇప్పుడు భారతదేశంలో ఒకటి 12% అయింది, ఒకటి 10% అయింది. ఇప్పుడు 20-25% వాళ్ళు అయితే ఈ పరిస్థితి ఉంటే రేపు 50% ఇస్తే నువ్వు బొట్టు పెట్టుకొని తిరుగుతావా? రేపు పొద్దున నేను గడ్డం పెంచుకొని తిరగలనా? ఈ ఆశ్రమాలు ఈ యొక్క సమాధులు ఉంటాయా? అరే రాళ్లతో కట్టిన గుళ్ళే 50,000 దేవాలయాలను ఖతం చేశారు. ఇప్పుడు శ్రీశైలంలో మొసలి దూరి 3 రోజులు అరుస్తుంది అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే 2 రకాల అర్థాలు తీసుకోవాలి. ఒకటి, నీళ్ళన్నీ పాతాళ గంగ ఉప్పర వచ్చి చాలా మొసళ్ళు వచ్చి ఏదో ఒక మొసలి అందులో చొర్రి ఉండొచ్చు. ఆ ఉప్పర వచ్చేటప్పుడు పంతులు కూడా డోర్ తీసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ గేట్ లోపల ఉండడం వల్ల అలా ఇరికి అది 9 ఫీట్లు 3 ఫీట్లు 6 ఫీట్లు ఉంది గుడి గర్భం. అది పెద్ద మొసలి వచ్చి అలా చేరి అందుకెళ్ళి బయటకు రాలేక నీళ్ళని వెనుకపోయి పోలేని పరిస్థితుల్లో అరచి ఉండొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పేటువంటి స్థితి కూడా కావచ్చు. మరి ఇది గమనించలేని హిందువులు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి నాయకులు అధికారులు దీనిపైన దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదాలు దారితీసేటువంటి అవకాశం ఉంటుందని ఈ పద్యం వారు ఇవ్వడం.